where we come together to celebrate our dedication, achievement, and transformation. Today is not just an event, so am I right? Can you please interact with me? Is it just a placement meet or it's just a journey of your success? Quality Thought Placement Success Meet లాస్ట్ 1.5 monthలో నియర్లీ 100+ మెంబర్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న ఐటీ సిచ్యువేషన్ అందరికీ తెలుసు. ఇప్పుడున్న ఐటీ పరిస్థితుల్లో ఒక 1 month టైంలో 100 మెంబర్స్ని క్వాలిటీ థాట్ ప్లేస్ చేయడం అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్. ఇవాళ ఒక 100 మెంబర్స్ ఒక ప్లేస్మెంట్స్ మీటింగ్ రావటం అంటే నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. 2010లో ఫస్ట్ నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు 2 స్టూడెంట్స్, అప్పుడు ఫస్ట్ జాబ్ వచ్చింది, వాళ్ళిద్దరిలో ఒకటే జాబ్ వచ్చింది, ఫస్ట్ మంత్లోనే జాబ్ వచ్చింది. నేను క్లాసెస్ చెప్పాను అతనికి, అప్పుడు ఎంత హ్యాపీగా ఉందో ఇవాళ అంత హ్యాపీగా ఉంది. ఫస్ట్ రీజన్ మీరందరూ అయితే, సెకండ్ రీజన్ ఇక్కడికి వచ్చిన జయ చౌదరి గారు, మన చీఫ్ గెస్ట్ ఇవాళ జయ చౌదరి గారు. ఆయన రావటం వెనకాల మనకి ఒక కనెక్షన్ ఉంది. ఫస్ట్ ఆ కనెక్షన్ అనేది మీకు తెలియాలి. ఏంటి అంటే అమీర్పేట్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది కొన్ని లక్షల మంది, లక్షలు దాటి ఇంకా ఎక్కువ మందికి, 1,00,000 అనేది చిన్న నెంబర్ నా ప్రకారం, 1990sలో నుంచి ఇప్పటి వరకు ఇంకా కొన్ని దశాబ్దాల వరకు అమీర్పేట్ ఎకోసిస్టమ్ ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోతుంది అంటే అమీర్పేట్లో ల్యాప్టాప్ తక్కువ రేటుకి వస్తుంది, హాస్టల్ తక్కువ రేటుకి వస్తుంది, ఎఫర్టబుల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీకు ఏది కావాలన్నా ఒక రూరల్ యూత్, ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక ఈ స్టేట్స్ నుంచి వచ్చేటువంటి యూత్, అంటే బీటెక్ ఆల్రెడీ బీటెక్ చదివేసి ఆల్రెడీ బీటెక్ కాలేజీల కోసం లక్షలు ఖర్చు పెట్టి అక్కడ జాబ్ రాక అప్పటికి డబ్బులు అయిపోయి పేరెంట్స్ని డబ్బులు అడగలేక ఉన్న డబ్బులతో అడ్జస్ట్ అవుతూ అమీర్పేటకి వస్తారు. ఎందుకు అమీర్పేటకే వస్తారు అంటే పర్ మంత్ తక్కువ కాస్ట్లో, 90s నుంచి నేను చెప్తుంది, చాలా తక్కువ కాస్ట్లో హాస్టల్ కానీ, తక్కువ కాస్ట్లో మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవడం కానీ, తక్కువ కాస్ట్లో అంతా ఎకోసిస్టమ్ అంతా రెడీ అయింది అమీర్పేట. నేను దీని మీద కొంత రీసెర్చ్ చేశాను. అసలు అమీర్పేటకే ఎందుకు ఐటీ ట్రైనింగ్, ఇప్పుడు ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో, అమీర్పేటలోనే ఐటీ ట్రైనింగ్ ఎందుకు ఉందంటే మొదటి సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా హెల్ప్తో మైత్రివనం బిల్డింగ్లో స్టార్ట్ అయింది. అప్పుడు ఎస్టిపిఐ చైర్మన్గా ఉండి ఈ మొదటి ఐటీ కంపెనీ మైత్రివనంలో స్టార్ట్ అవడానికి కారణమైంది మన జయ చౌదరి గారు. ఇది మన కనెక్షన్ ఆయనతో. సో జయ చౌదరి గారికి నాకు కొంత కామన్ ఐడియాలజీ ఉంది. సార్ ఇవాళ రావటం అనేది నిజంగా ఈ సక్సెస్ మీట్కి చాలా ఆనందాన్ని, అంటే నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మైల్ స్టోన్ అనేది. ఎందుకో చెప్తాను. నాకు 3 డ్రీములు ఉంటాయి. ఎప్పుడు నేను 3 విషయాలు ఎక్కువగా ఆలోచిస్తాను. ఏంటి అంటే ఫస్ట్ది రూరల్ పీపుల్, అంటే నేను ఒక వ్యవసాయం ఫ్యామిలీలో పుట్టాను, నాలాగా చాలామంది జాబ్స్ రాక సఫర్ అవుతూ ఉంటారు అనేది నా మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉండేది. దాని గురించి స్టార్ట్ అయిందే క్వాలిటీ థాట్. సో ఐటీ ఎంప్లాయీస్ని, ఇప్పుడు బీఎస్సీ చదివిన, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే 15 లక్షల ప్యాకేజ్, 20 లక్షల ప్యాకేజ్ అవసరం లేదు, 1,50,000 ప్యాకేజ్ అయినా పర్వాలేదు, ముందు కెరీర్ స్టార్ట్ అవ్వాలి. కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత 3 yearsలోనే మీరు 15 లక్షలు, 20 లక్షల ప్యాకేజ్లకు వెళ్ళిపోతారు. అసలు ఒక స్టూడెంట్ అంటే అసలు ఖచ్చితంగా హోప్లెస్ స్టూడెంట్, నేను మా ఊళ్ళో వ్యవసాయం చేసుకోవాలి, మా ఊళ్ళో నాకు ఏ జాబ్ రాదు, గవర్నమెంట్ జాబ్ చదివి విసిగిపోయాను నేను, ఇలాంటి వాళ్ళని మార్చినప్పుడు నిజంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కిక్ అనేది కొన్ని 1000 కోట్లకు సమానంగా ఉంటుంది. సో నా ఫస్ట్ డ్రీమ్ ఎప్పుడు కూడా ఏంటి అంటే, అందుకే నేను కాలేజెస్ కూడా పెద్దగా వెళ్ళను. కాలేజెస్కి వెళ్ళి టాపర్స్ని ట్రైన్ చేయడం పెద్ద విషయం కాదనుకుంటాను. విలేజెస్లో ఉండిపోకుండా వాడికి మనం ఒక లైఫ్ చూపించగలిగితే బాగుంటుంది అనేది ఎప్పుడు నా ఐడియాలజీ. అది క్వాలిటీ థాట్ ఐడియాలజీ కూడా. రూరల్ యూత్ ఎంటర్ప్రెన్యూర్స్కి పనికిరారా? రూరల్ యూత్ ఎప్పుడు చిన్న జాబ్ చేసుకోవాలా, గవర్నమెంట్ జాబ్తో ఆగిపోవాలా? ఇది రాంగ్ అనేది ఎప్పుడు నా ఆలోచన. సో రూరల్ యూత్ని ఎంటర్ప్రెన్యూర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయమని నాకు ఏమాత్రం ఫస్ట్ స్టెప్ మీకు, అంటే 2010 నుంచి క్వాలిటీ థాట్ స్టూడెంట్సే ఎంతగా సపోర్ట్ చేశారని చెప్పాను కదా, ఎందుకో చెప్తాం మీకు. ఫస్ట్ జాబ్ మీకు జాబ్ వచ్చేంత వరకు నేను జాబ్ గురించే మోటివేట్ చేసేవాడిని. నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే జాబ్ వచ్చిన వాళ్ళు నన్ను మీట్ అయితే వాళ్ళు నేనేం చెప్తానంటే ఎప్పుడు బిజినెస్ గురించి మాట్లాడేవాడిని. అరే బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్, అంటే లైఫ్లో చాలా అచీవ్ చేయాలి నువ్వు, ఇంకా యు ఆర్ మోర్ పొటెన్షియల్, జాబ్తో ఆగిపోకు. దట్ కెన్ బి ఏ కన్సల్టింగ్ కంపెనీ, దట్ కెన్ బి లైక్ ట్రైనింగ్ కంపెనీ, దట్ కెన్ బి ఎనీథింగ్. మీ ప్యాషన్ తగ్గట్టుగా యూ స్టార్ట్ బిజినెస్ అనేది ఎప్పుడు, అంటే
నా ఓల్డ్ స్టూడెంట్ని నేను ఎప్పటికీ మోటివేట్ చేస్తూనే ఉంటాను. నన్ను వచ్చి మీట్ అయిన ఏ ఓల్డ్ స్టూడెంట్ అయినా సరే ఐఎమ్ గోయింగ్ టు గైడ్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్ కెరీర్ పాత్స్ ఆల్సో. సార్ ఇప్పుడు వరల్డ్ స్టార్టప్ ఫెస్టివల్ అని చెప్పి, అంటే జూనికార్న్స్ అని చెప్పి యంగ్ టాలెంట్, అంటే 10th క్లాస్ చదివేవాడిని ఇలాంటి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి జయ చౌదరి గారు వరల్డ్ స్టార్టప్ ఫెస్టివల్ అనే ఆర్గనైజేషన్ సహాయంతో యుఎస్, సింగపూర్, నాకు తెలిసి లాస్ట్ సమ్మర్లో సింగపూర్ తీసుకెళ్లారు, ఇప్పుడు దుబాయ్ తీసుకెళ్ళిపోతున్నారు. కొంతమందిని ఫ్రీగా స్పాన్సర్ చేసి, అంటే అసలు ఏమీ డబ్బులు లేని అతను ఐడియా ఉంటే చాలు. సో సార్ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎక్కడికో, అంటే వాళ్ళకి ఒక గ్లోబల్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ పాయింట్ ఇక్కడ. సార్ని అంటే నేను ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అనేది చెప్తున్నాను మీకు. అండ్ ఈ రెండింటికి తోడు మూడవది, ఈ మొత్తం అనాలిసిస్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఐఐటి సైడ్ కానీ నీట్ లేకపోతే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ సైడ్ వెళ్తున్నారో, క్వాలిటీ థాట్ తరపు నుంచి చాలామంది పిల్లల్ని టాప్ ఐఐటీస్లోకి, టాప్ ఎన్ఐటీస్లోకి, లేకపోతే బిట్స్ పిలాని లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్లోకి పంపడానికి వి స్టార్టెడ్. సో క్వాలిటీ థాట్ ఐఐటి నీట్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ క్వాలిటీ థాట్ ఐఐటి నీట్ అకాడమీ ఈ 2 yearsలో మాకు ఇప్పుడు 800 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఒక 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్ని అతని కెరీర్ చివరి వరకు ఒక సక్సెస్ జర్నీ నడిపించడానికి క్వాలిటీ థాట్ అనేది ఇప్పుడు ఒక ఎండ్ టు ఎండ్ ఎడ్యుకేషన్, ఒక ఎండ్ టు ఎండ్ లెర్నింగ్ ఆర్ స్కిల్ కంపెనీ ప్రస్తుతానికి మనం. సో ఈ మొత్తం జర్నీ నేను చూసుకుంటే, నేను చాలాసార్లు సార్కి తెలియకుండా నేను చాలా సంవత్సరాలు ఫాలో అయ్యాను సార్ యొక్క ఇనిషియేటివ్స్ కానీ, సార్ టాలెంట్ స్ప్రింట్ అసోసియేషన్ అయినప్పుడు కానీ. అంటే ఓవరాల్గా సో మనం ఇవాళ మనకు వచ్చిన గెస్ట్ నిజంగా చిన్న వ్యక్తి కాదు ఆయన, మీకు చాలా అంటే వన్ ఆఫ్ ద నాకు ఇన్స్పిరేషన్, అలాగే సార్ మోటివేషన్ మనకి ఎప్పటికీ కావాలది. సో ఇక మీరందరికీ కూడా పర్సనల్గా ఇవాళ సండే అయినా సరే ఇక్కడికి వచ్చి మీ సక్సెస్ని మాతో సెలబ్రేట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఇట్. అండ్ క్వాలిటీ థాట్ డివిజన్స్, క్వాలిటీ థాట్ అమీర్పేట్ బ్రాంచ్ హెడ్ తేజ, బాస్వన్ ప్లేస్మెంట్స్ హెడ్. So to do these arrangements, like I wanted to congratulate both of them. Once again, I wanted to appreciate faculty. Ee time lo kuda jobs vachinayi ante definitely your talent. So Subharaz garu, Abdullah garu, Niyaz garu and everyone .NET faculty. So it's a really good job. And I wanted to thank my friend and one of the top trainer Kaza Ibrahim. Kaza Ibrahim is one of the right hand for this organization. Since beginning many people got jobs with Kaza sir training. So he may join very soon. So thanks all. Agentic era, generative era, everybody is thinking in a totally different way. When I met recently a global CEO of a very big multi-billion dollar company, the headquarters in New York, I met him in a global conference. He was a panelist. After our panel discussion, I asked him, what is going to be the impact in your company going forward because of AI? He said, we are already training a lot of agentic AIs, and once all the agentic AIs are properly trained with the kind of a data, he was telling 70% of the programmers working for them, they have more than several lakhs of employees working in all over the globe. He said 70% of the programmers, they lose jobs. So you have to run along with the treadmill, then only you can survive. So this world is like that. If you think that I got a job because of Ramana, then my life is settled, I'll get married, I'll get good salary, maybe 1 lakh, 10 lakhs, all the dreams, don't have those the high-fi dreams and petkodandi. Kashtapadandi, a lot of opportunities are there. See, recently I decided to help the rural people. A remote village like Soro, they're all government kids and they built a satellite. Even the outer case was 3D printed by them, by themselves. Then I asked them, how did they learn all these things? Then they said, there's one gentleman from the same area, he lives in Chicago. Once in 6 months he goes there, he set up a small computer lab and he teaches them what the YouTube material you have to go and learn all this thing. Today they are able to build the micro satellite and launch it. Then I thought that these are the people to be. I selected all of them. I took them to USA in our first cohort, Austin, Texas. We ran the competition like that in 4 states, Karnataka, Andhra Pradesh, Telangana and Orissa. In 4 states nunchi
we selected about 40 such rural people. Many of them are orphans. There's single parents or no parents. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాను. వాళ్ళు అన్నారు, సార్ మేము మాకు నిజంగా అమెరికా తీసుకెళ్తారు, మా దగ్గర పాస్పోర్ట్స్ లేవు, ఏం లేవు, మీరు సెలెక్ట్ అయితే తీసుకెళ్తామని చెప్పారు. దాట్ వాజ్ ద క్యారెట్. మెనీ పీపుల్ దే థాట్ దట్ ఇఫ్ దే గెట్ సెలెక్టెడ్ దే కెన్ గో విజిట్ United States of America. Then with great difficulty I could get visas, 10-year multiple entry visas for all of them. Don't think that you got a job and your life is settled. It's like a running on a high speed treadmill. You have to keep on running, keep on acquiring new skills, and keep on taking the guidance from Ramana and his team, because it's just not a one time effort. It's a journey. In this journey, continuously keep on acquiring the new knowledge, new tools, new way of doing better than the other people. Then you'll have a very good score. With this, I once again congratulate all of you, and hopefully you will take all the guidance and see that you take care of your life. Thank you. Smart instruction. Never do hard work. Unless you are not understanding anything, never do hard work. You are not here today because of your hard work. Today you are here because of your smart work. It's true. You agree or disagree? If you are doing hard work in number 2, you need to work for packages only. If you are doing smart work, you will be an employer. Please remember this. And I can give some of the golden points to you. So in my 2.5 decades of trainer experience, and a lot of things I learned. So actually many things are there to share. Folks, one truth I want to give you. Correct, you can listen. Your weapon is communication. So I found that many people are speaking good, nice English. Maybe you learned in quality thought. I think I'm expecting that. టెక్నాలజీ పరంగా కూడా సాఫ్ట్వేర్ పరంగా కూడా అప్డేషన్ అప్స్కిల్లింగ్ అంతా కూడా ఎలా అనిపిస్తుంది ఇక్కడ? Yes, actually they have trained with AI and at the same ML, which is very trendy now. Okay. AI and ML. Okay. Many of the jobs are also based on the AI and ML only, and the support from Abdullah sir have given a lot. It is endless for me. Okay. I think He you are so has happy about it. clarified. Yes, I am very happy. Okay. So coming to your course, what was your course and how did you achieve this? And like there'll be a lot of interview process going on. So how is that? Actually, my course is Python full stack with AI and DSA, and I have placed for .NET developer. Okay. The interview rounds are 3 rounds. Firstly, on the exam pattern, how the coding challenges will be taken, and then they have taken the technical section. After that, HR round. Okay. Everything is fantastic. Okay. Yes. So resume building and interview procedure ఎలా జరిగింది? Everything is those will be told by placement team, which is supported very well, and they have told us how to create the resume and everything. Even word by word also they have told us Okay. how to make the resume for getting good score in ATS based actually present Okay. taking. So how do you want to convey your gratitude to Quality Thought? It is endless. Wherever should I am, I never forget quality thought. నేను అమలాపురం నుంచి వచ్చాను ఇక్కడికి. అది యాక్చువల్లీ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను, బట్ ఐటీ ఇంట్రెస్ట్కి రావాలనుకున్నాను. రావాలన్నప్పుడు హైదరాబాద్ వచ్చా స్టార్టింగ్, బట్ చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగా నాకు ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే నేను కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, బట్ నేను క్వాలిటీ థాట్లో డెమో విని నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు బాగా నచ్చినప్పుడు నేను వెళ్ళి జాయిన్ అవ్వా. నాకు 6 monthsకి జాబ్ వచ్చింది. నాకు డాక్యుమెంటస్ టెక్నాలజీస్ అని ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నది కంపెనీ. Okay. 4 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా లాంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కూడా జాబ్ వచ్చిందంటే క్వాలిటీ థాట్ నుంచి చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ టు క్వాలిటీ So థాట్. ఎలా తెలిసింది మీకు Quality Thought గురించి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు? నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను మేడం. నెక్స్ట్ బయట కూడా నేను వెరిఫై చేసా, తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పారు. Okay. అప్పుడు వెళ్ళి డెమో విన్నా. క్వాలిటీ థాటే కాదు, ఇంకా 2-3 ఇన్స్టిట్యూట్ కూడా తిరిగా, బట్ నాకు క్వాలిటీ థాటే కొంచెం బెస్ట్ అనిపించింది. Okay. అంటే మిగతా ఇన్స్టిట్యూట్ కంపేర్ చేస్తే. అప్పుడు క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో ప్లేస్మెంట్ టీమ్ అనేది సపరేట్ గా ఉంది, ప్లేస్మెంట్స్ గురించి ట్రైన్ చేస్తూ ఉంటారని చెప్తారు కదా, సో ఎలా అనిపించింది అదంతా మీకు? నాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 months ఖాళీ ఉన్నా మేడం. జాబ్స్ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేశా, బట్ నేను ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతున్నా. వాళ్ళు వెళ్ళి ప్లేస్మెంట్ టీమ్స్ అని కొత్త ఇంటర్వ్యూస్ అని వెళ్ళి పెట్టేసి షెడ్యూల్ చేస్తూ ఉన్నారు. అలా చాలా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. 10 to 15 ఇంటర్వ్యూస్కి వెళ్ళా. 15th ఇంటర్వ్యూకి సక్సెస్ అయ్యాను నేను. సో బయట అయితే మనకు వాకింగ్ డ్రైవ్స్ లేవు మేడం. వాకింగ్ డ్రైవ్స్ ఉంటే ఒక జాబ్కి 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు. బట్ ఇక్కడ క్వాలిటీ వాటర్ ఏంటంటే
ప్లేస్మెంట్ సపోర్ట్ బాగా ఉంది. క్వాలిటీ థాట్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ లో మనం ఉన్నాము అండ్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సో ప్లేస్మెంట్స్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా అవుతున్నాయి, స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీరు వాళ్ళ జర్నీలో పార్ట్ అయినందుకు హౌ యూ ఫీలింగ్? Yeah, it is always good. My 2.5 decade of experience, many students I have seen success, but this is another big journey with Ramana sir and Quality Thought. Really, I feel very happy every moment of this gathering, and I want to inform to all my upcoming students, please mix with us, mingle with us, make your life success in every step. Quality Thought is with you. చాలా మంది కూడా స్టూడెంట్స్ ఇక్కడ తీసుకున్న ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళ ట్రైనింగ్ గురించి చెప్తూ ఉన్నారు. అండ్ మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళ దగ్గర నుండి? చాలా మంచిగా ఉంది, ఎందుకంటే వాళ్ళు చెప్పేది చాలా సింపుల్ రియాలిటీ. ఎందుకంటే ఒక రోజులో వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, చాలా కష్టపడ్డారు, ఇష్టపడ్డారు, దెన్ ఫైనల్లీ దే సక్సీడెడ్. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ పీపుల్ కూడా నేను ఒకటే చెప్తాను, క్వాలిటీ థాట్ ఈస్ బ్యాక్ ఆఫ్ యూ. ప్లీజ్ కమ్ జాయిన్ విత్ అస్. వీఆర్ హ్యావింగ్ 100% successful journey with a better placement. In upcoming days is only just starting. In upcoming days we are giving minimum starting 10 lakh pack for every fresher. ఓకే, సో టోటల్ ఇప్పుడు ఎంత మంది ప్లేస్ అయ్యారు అండ్ ఏ కంపెనీ? Almost this is a success meet more than 100 plus the century. This month we are meeting again another 100. So please, Quality Thought is definitely Hyderabad number one, I'm sure, and I'm very happy to success. నా పేరు మౌనిక. సో నేను క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకున్నా, టెస్టింగ్ కోర్స్. నాకు అక్కడ లైక్ ఆటోమేషన్ టెస్టింగ్లో జావా అండ్ సెలీనియం దీనికోసం కంప్లీట్ టెస్టింగ్ కోర్స్ నేర్పించారు. సో వీళ్ళు నాకు ఎవ్రీ మంత్ ప్లేస్మెంట్ టెస్ట్ మాకు ఉంటుంది. సో ఎవ్రీ మంత్ లైక్ వాట్ కంపెనీలో ఎలా అయితే ప్రాసెస్ జరుగుతుందో అలానే కంప్లీట్ ప్రాసెస్ అంటూ ఉంటుంది మాకు. సో ఫ్రమ్ రిటర్న్ టెస్ట్ నుంచి హెచ్ఆర్ రౌండ్ వరకు కంప్లీట్గా ఉంటాయి. సో అక్కడ నేను ప్లేస్ అయ్యా, సెకండ్ టైం ప్లేస్మెంట్లో ప్లేస్ అయ్యా. సో తర్వాత నాకు కంపెనీస్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో అందులో ఉన్నాను ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 3 LPA ప్యాకేజ్కి ప్లేస్ అయ్యాను. సో వాట్ ఇస్ యువర్ రోల్ దేర్? There I am software test engineer. Okay. The faculty ఉన్నది మాకు చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు చెప్పేది ప్రతిదీ లైక్ బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే ఫర్దర్ కూడా మేము బాగా గ్రోత్ అవుతాము. సో ఇక్కడ క్వాలిటీ థాట్లో ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో వీళ్ళు చాలా స్ట్రాంగ్ బేస్ ఇవ్వడం జరిగింది మాకు. సో ఎవరైనా ఇక్కడ కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఫ్యూచర్లో కూడా చాలా గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే బేస్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు వీళ్ళు మాకు. So how is the experience with Quality Thought? Yeah, it is a really good experience. So here you will get an hands-on practical experience and a hands-on industrial experience. So how the real-time work is going to happen, and in internship they'll provide you a practical and experienced way, and also they'll enroll you in a real-world applications where you can actually perform very well. Okay. So that helps me a lot to place a very short period of time. ఓకే, సో ప్రతి దాంట్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ కోర్స్ చేసినా కూడా థియరీ, ప్రాక్టికల్స్ అండ్ అగైన్ ప్లేస్మెంట్స్, ఈ ఎంటైర్ జర్నీ ఎలా అనిపించింది మీకు? So it's a very beautiful journey. So it's helped me a lot. So basically they start with the fundamentals, so which are very important for anything. So with fundamentals, a little theoretical knowledge, and from there they'll start building some small projects to get some experience. So from there they'll enroll you into internship. So there the actual process will start, where where the environment will be like actual software industry. So it will be very helpful for those who are going to join, and yeah, that's it. పర్ఫెక్ట్. సో మీరు జాయిన్ అయినప్పుడు క్వాలిటీ థాట్ గురించి మీకు ఎలా తెలిసింది? ఎవరు త్రూ మీకు తెలిసింది? So when I was in my BTech third year, so I am looking for institute to like enroll. I want to enroll the Munstack course. Okay. So when I am started searching for the institutes, then I heard this name Quality Thought from my friends. Okay. Yeah. So he is also like at that time my friend also studying here or enrolling in a course here. So from him I have taken some feedback. Okay. So that feedback is very much positive. So I thought, yeah, this is the perfect institute where I need to join. So from there I got this. సో వాట్స్ యువర్ నేమ్ అండ్ ఏ కోర్స్ లో జాయిన్ అయ్యారు క్వాలిటీ థాట్? నా పేరు కృష్ణ చైతన్య, నేను టెస్టింగ్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో ఎలా అనిపించింది మీకు? స్టార్టింగ్ డెమోలో చెప్తారు కదా ఇలా ఉంటుంది ఇన్స్టిట్యూట్ లో, ఇలా ట్రైన్ చేస్తాము అని చెప్పేసి. సో అదంతా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా? అది అంతా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఓకే.
సో వాట్స్ ద ప్రామిస్ అంటే ఏం చెప్పారు, ఇక్కడ వచ్చిన తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది మీకు? హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫ్రెషర్లా వచ్చాను, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నేను ఫ్రెషర్లా వచ్చి ఇంటర్వ్యూస్కి పంపిస్తా అన్నారు. యాక్చువల్గా వీళ్ళకి మెగా డ్రైవ్ ఉంటుంది అనమాట, అన్ని ఓవరాల్ బ్యాచెస్ అన్నీ కలిపి అందరినీ మాక్ ఇంటర్వ్యూలా తీసుకొని వాళ్ళని వచ్చేసి ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూస్ పంపిస్తారు అనమాట. సో ఎలా అనిపించింది ఎంటైర్ జర్నీ క్వాలిటీ థాట్లో? చాలా బాగా అనిపించింది, చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలా సోర్సెస్ తెలిసాయి, టెస్టింగ్ అంటే ఎట్లా ఉంటుంది అవన్నీ చాలా వే అనేది బాగా చెప్పారనమాట. బాగా అనిపించింది. ట్రైనర్స్ అండ్ మెంటర్స్ ఎలా అనిపించారు మీకు? ఆల్ ఆర్ గుడ్, దే ఆర్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. ఓకే. సో ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు అడగడము అంతా కూడా సపోర్ట్ ఎలా అనిపించింది? అంటే మాకు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెక్షన్ మొత్తం జేఎల్స్తో ఉండేదన్నమాట. మార్నింగ్ 9:30కి వస్తే 6 o'clock వరకు అనమాట. హాఫ్ డే క్లాసెస్, హాఫ్ డే వచ్చేసి ప్రాక్టీస్ సెక్షన్. ఇట్ హెల్ప్ యాక్చువల్లీ. ఓకే సార్. సో ఎంటైర్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇన్స్టిట్యూట్ కోసం చూస్తుంటారో బీటెక్ పాస్ అయిన స్టూడెంట్స్ చాలా మంది ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఎందుకు క్వాలిటీ థాట్ని చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు క్వాలిటీ థాట్ని చేసుకోవాలంటే యాక్చువల్గా లెస్ పీపుల్ని తీసుకుంటారు, ఎక్కువ హ్యూజ్ పీపుల్కి వెళ్ళారు. Even though if they not come to the mock interviews also, they will call to the parents and they will guide us. Yeah, they thought to that place. Yeah. సో యూజువలీ ప్లేస్మెంట్స్ అని చాలా మంది ప్రామిస్ చేస్తూ ఉంటారు, బట్ అందరు నిలబెట్టుకోరు. సో క్వాలిటీ థాట్ అంటేనే ప్లేస్మెంట్స్ కదా. సో మీకు ఎలా అనిపించింది అండ్ మీ ప్రామిస్ నిలబెట్టినట్టు? Definitely, I was joined actually in the 3 months back. Actually, the placements teams giving support as much as they can. I did the interviews for actually 2-3 companies. This is my 4th company actually for going for interview. And every company, when the interview comes, the placement teams will call back and inform us, you have to go, you have to be quick, hurry. So they motivate me every time. So I was very happy for the placement team also. I think the quality thought placement is, I can say 100% assurance they give for the placements. ఓకే. సో కెరియర్ గైడెన్స్ కూడా ఉంది కదా క్వాలిటీ థాట్ లో, అది ఎలా యూటిలైజ్ చేసుకున్నారు మీరు? Yeah, actually I was a BTech EC graduate, so I don't know much about coding. I know a simple thing about coding like Python, Java is most popular languages. So I was taught whether to go with Java or Python. So when I came here, I think the future is all about AI and the machine learning. So I joined in the Python full stack course. So the Abdullah sir also training was super. It was excellent. I was learned many things about them. ఓకే. సో ఎలా అనిపించింది ఇక్కడ ట్రైనింగ్ అంతా, మెంటర్స్ అండ్ ఫ్యాకల్టీ ఓవరాల్? అదే ఎక్సలెంట్గా ఉంటుంది, కేర్ తీసుకుంటారు. ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఎలాగున్నది అవన్నీ అడగడం అనేది చాలా గ్రేట్ థింగ్. అంటే వన్స్ ఒకటి ప్లేస్ అయిపోయి సరే వాడికి మనకు సంబంధం లేదు, ఎందుకులే వాడి గురించి పట్టించుకోవడం అనే బదులు తీసుకుంటారు, ఎలాగుంది బాగానే అవుతున్నాయి, దగ్గరుండి తీసుకువెళ్ళడం మాకు చాలా గ్రేట్. జాయిన్ అవ్వడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుండి లాస్ట్ మీరు ప్లేస్ అయ్యే వరకు కూడా కేర్ తీసుకున్నది అదైతే డ్యామ్ షూర్ పక్కాగా తీసుకున్నాను. సో రమణ భూపతి గారి కెరియర్ గైడెన్స్ కానీ అండ్ అడ్వైస్ కానీ ఎలా హెల్ప్ అయింది, మీకు ఎలా సపోర్ట్? సార్ ఏమన్నారంటే ఫస్ట్ మీరు ట్రై చేయాలి, బాగా ఎఫర్ట్ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాక మీరు ప్లేస్మెంట్ స్క్రీన్ టెస్ట్లో గెయిన్ అయితే ఎలాగ ఉంటుంది, ప్లేస్మెంట్ పక్కగా ఇస్తానని సార్ ఫుల్ హామీ ఇచ్చారు. దాని తర్వాత మీరు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని కూడా సార్ సైబర్ సెక్యూరిటీ, మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కదా, సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే నీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ప్రొవైడ్ చేయడం వల్ల నేను సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకొని జాయిన్ అయ్యి ప్లేస్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు అంతా ఫ్యూచర్ అంతా ఏఐ అంటున్నారు కదా, సో ఏఐ అసోసియేటెడ్ గా ఎలా? అండ్ ఓకే ఫ్యూచర్ అంతా ఏ ఒప్పుకున్నా కానీ సైబర్ సెక్యూరిటీకి మాత్రం ఏ నెక్స్ట్ అవ్వదు కన్ఫర్మ్, ఎందుకంటే రోబోట్ చేసేది హ్యూమన్ చేయలేదు కొన్ని థింగ్స్, అందుకనే సైబర్ సెక్యూరిటీ ఎవర్ గ్రీన్ డొమైన్, అందుకని నేను సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాను. నా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కొంచెం యూస్ఫుల్ అయింది అందుకని. ఓకే. సో ఇప్పుడు చాలా మంది ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతూ ఉంటారు, సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి, సో వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? నేనైతే క్వాలిటీ థాట్ సజెస్ట్ చేస్తాను పక్కగా, డ్యామ్ షూర్. ఎందుకంటే అన్ని కోర్సులు ఉన్నాయి, ఒక్క కోర్సు 2 కోర్స్ అంటే ఓకే 2 ఉన్నాయి కదా వేరేదాన్ని చూద్దాం అనుకున్నా, కానీ సో మెనీ కోర్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ ఎలాగ కంప్యూటర్ కూడా ఇంట్రడ్యూస్గా లాంచ్ చేశారు, ఎందుకంటే మంచి ఇన్స్టిట్యూట్ ఉన్నదని ఫీల్ అవుతున్నాను. ప్రతి మాక్ ఇంటర్వ్యూలో నేను ఎక్కడ తప్పు చెప్తున్నాను అంటే ఎక్కడ నేర్చుకోవాలి, ఏ పార్ట్లో సరిగా చెప్పట్లేదని వాళ్ళు అనలైజ్ చేసి మళ్ళీ చెప్పడం, అలా జరుగుతూ ఆఫ్టర్ గివింగ్ సమ్ మాక్ ఇంటర్వ్యూస్ నేను కొంచెం పర్ఫెక్ట్ అయ్యాను. సో దట్ హెల్ప్ మీ లైక్ గివింగ్, అంటే మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వడం బాగా అనిపించింది. సో ప్రెసెంట్ నేను మాన్యువల్ టెస్టింగ్ పైన చేశాను. సో కాగ్నిటివ్ బాటిక్స్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. కోర్స్ 1.5 months అయింది. తర్వాత ప్లేస్మెంట్స్ త్రూ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇచ్చారు. సో రమణ సార్ వీడియోస్ వల్ల, అంటే బయట ఎవరైనా టెస్టింగ్ ఎవరైనా చెప్తారు, బట్ మాకు అర్థమయ్యేలాగా చెప్పేది తనే. సో ఆ చెప్పే
చెప్పే విధానం మాకు ఎక్కింది, బాగా అర్థమైంది కాబట్టి సో మేము ఇంటర్వ్యూస్ చాలా మంచిగా చెప్పడం జరిగింది. సో ఎంటైర్ క్వాలిటీ థాట్ లో మీకు బాగా నచ్చింది or చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, నేను లైఫ్ లో మర్చిపోలేను అలా ఉన్నది? సో మెయిన్ ద వే దే హావ్ ట్రైన్, లైక్ ఎలా బయట ఎవరైనా చెప్తున్నారు బట్ ప్రాపర్ వేలో క్వాలిటీగా చెప్పడం వీళ్ళదో స్పెషాలిటీ. నేను వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను. సో సత్యభామ చెన్నై. అండ్ ఇక్కడ క్వాలిటీ థాట్లో వచ్చి ఆటోమేషన్ కోర్స్కి జాయిన్ అయ్యాను. సో నాకు మాన్యువల్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా ఉంది. సో ఆటోమేషన్కి ట్రాన్స్ఫర్మ్ అవ్వాలని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఎస్, నాకు 4+ years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి ఒక కోర్స్ కంప్లీట్ చేసి దాంట్లో ప్లేస్ అవ్వడము ఇది కొంచెం టఫ్ టాస్క్ కదా, ఎందుకంటే అప్ స్కిల్లింగ్ కానీ అప్డేషన్ కానీ ప్రతి దాంట్లో ఉంటుంది. సో హౌ డిడ్ యు ఫీల్ అబౌట్ ఇట్? సో నేను బయటకు వచ్చి ఒక ఫ్యూ మంత్స్ అయింది. సో బయట మార్కెట్ చాలా టఫ్ ఉండింది. సో వాకిన్స్ వెళ్ళేవన్నీ, ఈవెన్ దో ఇఫ్ యూ క్రాస్ ఆల్ ద ఇంటర్వ్యూస్ రౌండ్స్, రైట్, లైక్ సో ఫర్ సమ్ రీజన్ యూ విల్ గెట్ రిజెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ బికాస్ ఆఫ్ యువర్ lack of skills or else anything. That's because of some different aspects which we can't even explain. So reason. సో క్వాలిటీ థాట్ ప్లేస్మెంట్స్ ఎలా అంటిది అంటే మనకి ఒక ఎంప్లాయీ రెఫరల్ లాంటిది అనమాట. సో దే విల్ ద కంపెనీస్ ట్రస్ట్ క్వాలిటీ థాట్. Whoever students got trained completely and they expect them to perform well. So instead of companies going to the open market and searching and all, so they approach quality thought, so they can get the quality based candidates to work in very quality manner and they to deliver. ఓకే, సో మార్కెట్ రిక్వైర్మెంట్ మీకు అర్థమైంది బయటకెళ్ళి చూసిన తర్వాత. సో మార్కెట్ కి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఇక్కడ ట్రైనింగ్ అవుతుందంటారా? ఎస్, ఆఫ్ కోర్స్, కంప్లీట్ గా అండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటారు. సో నేను రీసెంట్ గా మనకి ఏఐ వినిపిస్తూ ఉంటారు చాలా చోట్ల. సో ఇప్పుడు ఏమైందంటే క్వాలిటీ థాట్ లో కూడా త్రూ ఆటోమేషన్ ప్లస్ ఏఐ కూడా యాడ్ చేశారు. సో నేను జాయిన్ అయినప్పుడు ఏఐ నాకు లేదనమాట. సో సో ర్యాపిడ్ గా సో అప్డేట్ అవుతానే ఉంటారు. సో కోర్స్ అండ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ అండ్ సో we have to upgrade in constantly. So you can't stay with the same course and same skills in the market. ఓకే, సో మీకు క్లోజ్ అసోసియేషన్ విత్ ద ప్లేస్మెంట్ గ్రూప్ అనేది జరుగుతుంది కదా, సో అది ఎలా అనిపించింది? సో ప్లేస్మెంట్ సెల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అండి. అంటే ఇప్పుడు మీరు కోర్సు ట్రైన్ అవ్వడం ఒక ఎత్తు కంప్లీట్ గా. సో ప్లేస్మెంట్ అనేది ఎలా అంటే సో దే విల్ సపోర్ట్ యూ కంప్లీట్లీ. సో ఐ మీన్ జస్ట్ నాట్ సెండింగ్ ఏ క్యాండిడేట్ ప్రొఫైల్ టు కంపెనీ బట్ కాన్స్టెంట్ follow up which is very important actually. క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్లో 2023 అక్టోబర్లో జాయిన్ అయ్యాను. 5 months కోచింగ్ అయింది. తర్వాత నేను అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకోవడం, టీం వాళ్ళు మంచిగా సపోర్ట్ చేయడం, తర్వాత నేను ఎంటచ్ ల్యాబ్స్లో ప్లేస్ అయ్యాను. ఇప్పుడు 7th month నడుస్తుంది. సో ఏ కోర్స్లో జాయిన్ అయ్యారు? టెస్టింగ్ టూల్స్లో జాయిన్ అయ్యాను, ఫుల్ స్టాక్ టెస్టింగ్. ఓకే, సో మీరు ఇప్పుడు ప్లేస్ అయిన రోల్ ఏంటి? మాన్యువల్ టెస్టింగ్. ఇప్పుడు ఆటోమేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఓకే, టీం వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తుండే వాళ్ళు. సో క్వాలిటీ థాట్ లో మీకు ట్రైనింగ్ కానీ ప్రాక్టికల్ సెషన్స్ కానీ అలాగే ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ కానీ ఎలా అనిపించింది? చాలా మంచిగా సపోర్ట్ చేస్తుండే వాళ్ళు. ఏదైనా ప్లేస్మెంట్ ఉన్నా కూడా వెళ్ళమని పుష్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తుండే. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా జరిగింది మీకు క్వాలిటీ థాట్? మోక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం, ఎవ్రీ వీకెండ్ టెస్ట్ పెట్టడం, ఇట్లాంటివి మంచిగా కండక్ట్ చేస్తుండే వాళ్ళు. స్పీచెస్ ఇప్పించడం, ఫియర్లెస్ లేకుండా. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అవనగడ్డ. మా పేరెంట్స్ ఫార్మర్స్. నేను బీటెక్ బందర్లో చదువుకున్నాను, శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, సిఎస్సి బ్యాక్గ్రౌండ్. నేను ఇక్కడ 2024లో వచ్చాను. క్వాలిటీ థాట్లో .NET కోర్స్ తీసుకుని 6 months తర్వాత డిసెంబర్లో, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చిన జాబ్ నాకు. ప్లేస్ అయ్యాను సిగ్రోసాఫ్ట్ కంపెనీ. సో క్వాలిటీ థాట్ లో మీరు జాయిన్ అయినప్పుడు తర్వాత బయటకు వచ్చినప్పుడు మీలో మీరు అబ్జర్వ్ చేసిన చేంజ్ ఏంటి? క్వాలిటీ థాట్ వచ్చే ముందు అసలు బయట ప్రపంచం అంటే ఏంటి తెలియదు. ఫస్ట్ టైం వచ్చాను హైదరాబాద్కి. తర్వాత అందరినీ చూస్తుండగా అందరూ చేస్తూ వాళ్ళని చూసి తర్వాత మనం కూడా చేయాలి, మనం కూడా తర్వాత జాబ్ తెచ్చుకోవాలి అలా అనుకుని ఫ్యాకల్టీ .NET చెప్పింది మల్లికార్జున్ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు. అసలు ఏం రాని స్టూడెంట్స్ కూడా అలా ఎక్స్ప్లెయిన్ చేయడంతో బాగా తెలిసేది, బాగా అర్థమయ్యేది. ఓకే, సో కమ్యూనికేషన్ ఇస్ ద కీ అంటారు కదా. టెక్నికల్ నాలెడ్జ్ కానీ అవన్నీ కాకుండా కూడా స్కిల్స్ ఓరియంటెడ్ కాకుండా కమ్యూనికేషన్ రిలేటెడ్ గా మీకు ఎలా హెల్ప్ అయింది క్వాలిటీ? కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు బబితా మేడం చెప్పేవాళ్ళు. అంటే ప్రతి స్టూడెంట్ని పిలిచి చెప్పేయడం, డిబేట్స్ చెప్పేయడం, గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ బాగా జరిగి చాలా బాగా చెప్పారు. ఓకే, సో ఇంటర్వ్యూకి మీరు బాగా గట్టిగా ప్రిపేర్ అయినట్టున్నారు. ఎలా అయింది ప్రిపరేషన్?
ప్రిపరేషన్? చాలా బాగా అంటే ఎక్స్పీరియన్స్ కూడా అయింది. ఫస్ట్ 2-3 కంపెనీస్ అలా వెళ్ళి దాని ఎక్స్పీరియన్స్తో తర్వాత 4th కంపెనీ 5th కంపెనీ అలా అలా సో లాస్ట్ ఫైనల్ ప్లేస్ అయ్యే వరకు కూడా క్వాలిటీ Quality థాట్ ఉన్నారు, మీరు అవును. టచ్ లో ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది. అవును. దానండి, థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. Just after completing my 3 to 4 months, I went for interviews, and I cracked 4th interview. I cracked a job like in Unisys company. I got a package of 2.4. He said after 3 months you will get more package like that. So quality experience for me so much helpful to me to guide to career myself. Actually, I have so much of fear. When I joined the Quality, I just overcome my fear and everything. Improved in all Yeah. things. Okay. Actually, I did not talk anywhere. This in Quality, they will every weekend they will give the mock interviews. They keep everything. So one by one, after like one week after, I overcome that everything. Just happy day. సో మీకు మాక్ ఇంటర్వ్యూస్ జాబ్ వచ్చేలా చేశారు. Yeah. ఓకే, సో నార్మల్ గా ఎక్కువ మంది వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కోర్స్ చేసి చాలా రోజులు చాలా ఇయర్స్ వెయిట్ చేస్తారు, బట్ వాళ్ళకి జాబ్ రాదు. మీకు వచ్చిన 25 లోనే కోర్స్ చేశారు, అప్పుడే జాబ్ కూడా కొట్టేశారు. వాట్ ఈస్ సీక్రెట్? Actually, my graduation completed in 2022. After I worked somewhere, and after just I listened in YouTube. Everything I listened about Quality. I came here and I just joined one section. When they explaining everything in what is something, what they explain everything okay for me. But in our class 10th was very low. So that's why I enjoy to because every day they will ask every question, say something what explain today. They have to explain everything. So just like actually main means I fearless for me. Actually, what they are giving every day, what they are teaching everything for us, is helpful for me to crack interview. Actually, బీటెక్ లో ఏ డిపార్ట్మెంట్? కంప్యూటర్ సైన్స్, ఇక్కడికి వచ్చాక ఏ కోర్సులో జాయిన్ అయ్యారు మీరు? టెస్టింగ్ టూల్స్. ఓకే, సో ఎలా అనిపించింది అంత ట్రైనింగ్? బాగుంది, అంతా బాగుంది. తర్వాత రూమ్స్ కూడా అంతా బాగున్నాయి. తర్వాత ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్ కూడా అంతా బాగుంది. తర్వాత ప్లేస్మెంట్ సపోర్టెన్స్ అందరూ కూడా సుస్మిత మేడం కానీ లేదంటే సుమిత మేడం కానీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా అనిపించింది ఓవరాల్ ప్రాసెస్? డైలీ క్వాలిటీ తోటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మంత్లీ వన్స్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వీక్లీ వన్స్ మాక్ టెస్ట్ అనేది ఇన్స్టిట్యూట్లో పెడతారు. అందులో మనం డైలీ ప్రాక్టీస్ చేసి 1 by 1 స్టెప్ బై స్టెప్ లెర్న్ చేసి ప్రొసీడ్ అయ్యాను. ఓకే, సో ప్లేస్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ప్రజెంట్ నో ఐఎమ్ హ్యాపీ మేడం. ఫ్యూచర్ టు మూవ్ ఆన్ గ్రో in my career. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.